హాయ్, అందరికీ నమస్తే. నేను మీ కేఎన్ఆర్. ఏపీ స్టేట్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉగాది తరువాత జరగబోయేటటువంటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ పునర్వ్యవస్థీకరణ అనేది ఉగాది తర్వాత ఒక 10 రోజుల్లో లేదంటే కనీసం మే జూన్లోనైనా సరే ఖచ్చితంగా పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 23 నెలలు కావస్తున్న సందర్భంగా చీఫ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం లోకేష్ ముగ్గురు కలిసి మంత్రుల పనితీరును ఆధారంగా అలాగే సామాజిక వర్గాలు ప్రాంతీయ సమీకరణాలను ఆధారంగా చేసుకుని ఈ కూర్పు ఉంటుందని ఒక చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా సుమారుగా 8 నుంచి 10 మంది మంత్రులకు ఉద్వాసన ఉంటుందని, అందులో కీలకమైన శాఖలుగా ఉన్నటువంటి హోంశాఖ నుంచి, ఆరోగ్య శాఖ నుంచి, రెవెన్యూ శాఖ నుంచి ఇలాంటి శాఖల్లో మార్పు ఉంటుందని ఒక చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా హోంశాఖ నుంచి వంగలపూడి అనిత గారిని, అలాగే కందులు దుర్గేష్ గారికి, అలాగే ఆరోగ్య శాఖ నుంచి సత్యకుమార్ యాదవ్కి, అలాగే రెవెన్యూ శాఖ నుంచి సత్యప్రకాష్ గారికి ఇలాంటి వారికి ఉద్వాసన ఉంటుందని ఒక చర్చ జరుగుతుంది. అయితే లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓ 15 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఆయన రాజకీయ భవిష్యత్తుకు భరోసాను కల్పించే విధంగా ఉండేటట్టు ఆయన టీంని ఏర్పాటు చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఇందులో భాగంగా ఈ కేబినెట్ కూర్పులో బయటకు వెళ్ళే వారి సంఖ్య ఎలా అయితే 10 వరకు ఉంటుందో లోపలికి వచ్చేవారి సంఖ్య కూడా 10 వరకు ఉంటుందని, అందులో భాగంగా ఆశావాహులు ఉత్తరాంధ్ర నుంచి అయితే ఆశావాహులుగా కోన రవికుమార్ గారు, కోండ్రు మురళీమోహన్ గారు, బెందాలం అశోక్, కళా వెంకట్రావు వంటి సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ బెందాలం అశోక్ గారికి అశోక్ టీంలో స్థానం వస్తుందని ఒక చర్చ జరుగుతుంది. అలాగే చీపురుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కళా వెంకట్రావు గారికి, అలాగే కందులు దుర్గేష్ ఎవరైతే జనసేన పార్టీ నుంచి దాంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయనకి పార్టీ పగ్గాలు అప్పచెప్పి కొనతాల రామకృష్ణ గారు ఆయన స్థానంలో తీసుకుంటారని, అలాగే ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి టీడీపీ ప్రెసిడెంట్ అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారికి కూడా ఇందులో స్థానం ఉంటుందని, అలాగే డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి కృష్ణరాజు గారు ఆయనకు కూడా అవకాశం కల్పిస్తారని, అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మద్దిపాటి వెంకటరెడ్డి గారికి అవకాశం ఉంటుందని చర్చ తీవ్రంగా జరుగుతుంది. అయితే ఇందులో ఎంతమందికి అవకాశం కల్పిస్తారో, ఎంతమంది ఉద్వాసం పలుకుతారనే విషయాన్ని త్వరలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ. బై ఎవరికైనా.